ప్రైజ్ ది లార్డ్. ఫిబ్రవరి 8వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 21వ వచనం. దేవా, నా గొప్పతనమును వృద్ధి చేయము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన నమ్ముకునుట, ఆయనను ప్రార్థించుట మనకు కలిగిన గొప్ప స్థితి అయి ఉన్నది. అది మనకు దేవుడిచ్చిన సులక్ష్యమే, మన యందు పెట్టి ఉన్నాడు. దీని నుండి విడిపోక మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం అనునిత్యం ఆశ్రయదుర్గముగా చేసుకుంటూ నిశ్చయముగా నిన్ను రక్షిస్తాను అనే వాకును పట్టుకుని ధైర్యం కలిగి ఉండాలి. ఆయన నామము ఎరిగిన వారు గణపరచబడదురని రూఢిగా ఆయన సెలవిస్తున్నారు. ఆ వాక్కును అందుకుంటూ ఆ గొప్పతనమును వృద్ధి చేయమని వేడుకుందాం. ప్రార్థన. సైన్యములకు అధిపతి అయిన మా క్రీస్తు ప్రభువా, నిరంతరము నీ దూతలతో మమ్మలను సంరక్షించి కాపాడుతున్న నీ కరుణా కటాక్షములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ శనివారం రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమ్మరించమని కోరుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథులను సంపూర్ణంగా ఆదరించుము. నీయందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము. నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమరించి వర్ధిల్ల చేయుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా, నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ దినమంతియు నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచివేయమని, ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున నీయందు భయభక్తులు కలిగి నిరంతరము నీ సన్నిధిలో నివసించగల గొప్ప స్థితి ద్వారా దైవదూతలను కాపలా ఉంచుకొని సామ్రాజ్యంను మన ఎల్లరకు దయచేయను గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇట్లా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపిల్చి, సిలువలో తాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో తాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా, నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే.